ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి వడలు ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో వడలు, దానికి కాంబినేషన్గా అద్దిరిపోయే ఆనియన్ చట్నీ. మార్నింగ్ లేచిన వెంటనే లేట్ అయిపోయింది, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించకుండా నేను చూపించిన ఈ విధంగా ఒక్కసారి వడలను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ పెట్టి చూడండి ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాంటి రెసిపీని ఇప్పుడు చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. ఫ్రెండ్స్, నేను కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన ఇన్స్టెంట్ వడలకి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు, ఇక్కడ ఉప్మా రవ్వ, సోజీ, బొంబాయి రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకోవాలి. అంటే అలాంటి కప్పుతో 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఇక్కడ లావు అటుకులని తీసుకోవాలి. అలాగే సన్న అటుకులను కనుక మీరు తీసుకుంటున్నట్లయితే 1 అరకప్పు వరకు తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు కొద్దిగా లైట్గా పుల్లగా ఉన్న పెరుగు. ఎక్కువగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోకూడదు ఫ్రెండ్స్, రుచి అనేది మారిపోయి అంత బాగుండదు. అలాగే మీడియం సైజ్ 2 బంగాళాదుంపలు, 2 ఉల్లిపాయలు, 4 వరకు పచ్చిమిర్చి, ఇంచు వరకు అల్లం ముక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. అలాగే ఫ్రెండ్స్, ఇందులో నేను 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన ఇన్స్టెంట్ వడలు తయారు చేయడం కోసం ముందుగా మనం తీసుకున్న 2 బంగాళాదుంపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 బంగాళాదుంపల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం. బంగాళాదుంపలు ఉడికేలోపు మనం ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం తీసుకున్న 1/2 కప్పు అటుకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ అటుకులని, అలాగే మనం తీసుకున్న కప్పు ఉప్మా రవ్వని కూడా ఇందులోకి వేసుకుని కొద్దిగా ఫైన్గా, అంటే మరీ ఫైన్గా పౌడర్ అనేది అవ్వదు ఫ్రెండ్స్, కొద్దిగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే అటుకులు గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా చక్కగా అటుకులు అలాగే రవ్వని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ విధంగానే అవుతుంది ఫ్రెండ్స్. మన పైన్గా గ్రైండ్ అనేది అవ్వదు మనం తీసుకున్న రవ్వ అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. ఇలా చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా రవ్వ అటుకుల మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా రవ్వని అటుకులని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కప్పు పెరుగు ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వడలు అనేవి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మొత్తం మనం తీసుకున్న పెరుగు మొత్తం ఈ విధంగా పిండిలో అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని జస్ట్ 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. 10 నిమిషాలకి మన పిండి అనేది ఏ విధంగా నానిందో ఒకసారి మూత తీసి చూద్దామా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం మనం తీసుకున్న పెరుగు అనేది ఇందులో చక్కగా అబ్జర్వ్ అయ్యి పిండి కొద్దిగా గట్టిగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది కదా, బాగా మెత్తగా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో పెట్టి, వాటిని 2 బంగాళాదుంపల్ని ఇందులోకి వేసుకుని చక్కగా బంగాళాదుంప ముక్క అనేది ఏమీ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా ఎందుకు కలుపుకోవాలి అంటే ముక్క అనేది ఉంటే మనం చేసేవి వడలు కరెక్ట్గా రావు ఫ్రెండ్స్, అందుకనేది ముక్క అనేది లేకుండా చక్కగా చేసుకోవాలి. ఇలా ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకుని, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని, మనం తీసుకున్న అల్లాన్ని కూడా ఇలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసి వేసుకుని, జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్రను వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటానని, కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక మన ఫైనల్ ఇంగ్రీడియంట్ని ఇందులో యాడ్ చేసుకుందాం.
ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా వడలను ప్రిపేర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, వడలు అనేవి మరీ గట్టిగా రాకుండా కొద్దిగా మెత్తగా రావడం కోసం ఈ విధంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి వంట సోడాని. మరీ ఎక్కువగా యాడ్ చేశారంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. పావు టీ స్పూన్ కంటే తక్కువగా కూడా యాడ్ చేయకండి, గట్టిగా వచ్చేస్తాయి వడలు అనేవి. కరెక్ట్ క్వాంటిటీని చూసుకుని పావు టీ స్పూన్ అంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా వంట సోడాని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ వంట సోడాని కరగడం కోసం కొద్దిగా ఒక టీ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వంట సోడా కరగడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. మీరు గమనించుకుంటే మనం ఇక్కడ పిండి కలుపుకోవడం కోసం ఎక్కడ మనం నీళ్ళని వాడలేదు. ఓన్లీ మనం తీసుకున్న పెరుగును మాత్రమే ఇందులో కలుపుకున్నాం, నీళ్ళు అనేవి వాడకూడదు. ఇలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత నీళ్ళని తీసుకుని మొత్తం మనం తీసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో బాగా కలిసేలాగా ఈ విధంగా చేత్తో నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని మన ఇన్స్టెంట్ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా మరి. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ పైన ఈ విధంగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేలాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లోకి ఆయిల్ అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా వడల కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ రవ్వ మిశ్రమం, అందులోంచి చిన్న బౌల్ సైజ్ అంతా పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఈ విధంగా బాగా రౌండ్గా చేసుకోవాలి. అంటే మనం వడలను ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఇలా చేసుకుని మధ్యలోకి హోల్ చేసుకుని ఇలా వేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. అలాగే ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు టీ స్టెయినర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, టీ స్టెయినర్ పైన చిన్న బౌల్ లాగా పెట్టి బాగా దాన్ని ఒత్తుకుని రౌండ్గా చిన్న మధ్యలోకి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలానే ప్యాన్కి పట్టేవన్నీ వేసుకొని మంచి బంగారు వర్ణంలోకి వచ్చేలాగా వేయించుకోవాలి. మనం చేసే వడలు అనేవి మంచిగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచి బంగారు వర్ణంలోకి వచ్చేలాగా వేయించుకున్నామంటే రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా రంగు ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచి రంగుతో పాటు లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలా 10 నిమిషాల్లో చక్కగా చేసి పెట్టొచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి. రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం వాడిన అటుకులు, రవ్వ అన్నీ ఉన్నాయి కదా. ఇలా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న వడలన్నీ ఈ విధంగా రెడీ అయిపోయాయి. మంచి రంగులోకి రెడీ అయ్యాయి కదా. ఇలా రెడీ అయిన వడలను పక్కన పెట్టి వడల్లోకి సూపర్ టేస్టీ కాంబినేషన్ అయిన ఆనియన్ చట్నీని రెడీ చేసుకుందాం. ఆనియన్ చట్నీ కోసం మనం ముందుగా తీసుకున్న దాంట్లోంచి ఆయిల్ మొత్తాన్ని తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకుని 1 కప్పు వరకు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కొన్ని అంటే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 3 వరకు నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలు స్పైస్ అనేది ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను ఇలా తక్కువ స్పైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసినా కూడా చట్నీ అద్దరిపోయే రుచితో ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న పిక్క సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుని యాడ్ చేయడం వలన ఈ ఆనియన్ చట్నీ రుచి అనేది మరింత పెరుగుతుంది. మనం వేయించుకున్నది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఆనియన్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ చల్లారిపోయాయి కదా. చల్లారిపోయాక ఇలా ఇందులోకి వేసుకుని కొద్దిగా ఇందులోకి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం వేయించుకున్న ఆనియన్స్ అన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు.
అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు ఇందులోకి పోపు వేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తక్కువగా వాడతాను కాబట్టి ఇలానే నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మన ఇన్స్టెంట్ వడలు, దానికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కూడా ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.